మిత్రులారా, నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే కథనం పురాణాల్లో రాజుల గురించి విన్నాం, చదివాం. ఆనాడు రాజులు ఆదర్శంగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజప్రసాదాన్ని దాటి మారు వేషాల్లోనూ సాధారణ వ్యక్తుల్లా జనావాసాల్లో సంచరించారని చదువుకున్నాం. కాలం మారింది, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రాజుల నాటి కాలంలో రాజులు చెప్పిందే వేదం అయితే, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన వారిని, సమర్థులను ఎన్నుకుంటారు. అందుకే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలే పరిపాలకులుగా ఎన్నికయ్యే మహత్తరమైనది ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ప్రజల కోసం సేవ చేసే నిజమైన నాయకులు కొనసాగాల్సిన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రలోభాలు, డబ్బు, మద్యం వంటి వాటి ప్రభావంతో పాటు నేర చరిత్రలు, అక్రమార్కులు సైతం అక్కడక్కడ చొరబడితే వ్యవస్థ స్ఫూర్తి క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించాలంటే ఓటు అనే ఆయుధంతోనే ఓటర్లు సాధించవచ్చు. నాయకులు వ్యవస్థను నడిపించే సమర్థత కలిగిన వారై ఉండాలి. వారి మనసుతో పాటు నడక, నడత, ఆలోచనలు, చేసే పనులు అన్నీ నిస్వార్థంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేలా స్ఫూర్తిమంతమై మొత్తానికి ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా చట్టసభల ఎన్నికల్లో నిలబడే నాయకుల లక్షణాల్లో ఓటర్లు గమనించాల్సినవి ఏమంటే, ఫస్ట్ మనసు. రాజకీయం అంటే ఒక వృత్తి కాదు అని గుర్తించాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు నిర్ణీత పదవీకాలం పూర్తి చేశాక తన జీవన గమనానికి, కుటుంబ పోషణకు ఏదో ఒక వృత్తి ఎంచుకొని ముందుకు సాగేలా ఉండాలి. ఎమ్మెల్యే అంటే పాలకుడు కాదు, చట్టసభలకు తమ తరఫున ఎన్నుకొని పంపించిన ప్రజల ప్రతినిధి మాత్రమే. చట్టసభల్లో చట్టాల రూపకల్పన సమయంలో తనకు ప్రజాక్షేత్రంలో ఉన్న సంబంధాలు, అక్కడి అవసరాలను చట్టాలకు ఎలా అన్వయించవచ్చో తెలియగలగాలి. పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రజాసేవలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ప్రజాసేవను అందించడంతో పాటు అవసరమైన చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం అనేది వారికి దక్కని, తనకు మాత్రమే దొరికిన అవకాశం ఎంత గొప్పదో అర్థం చేసుకోగలగాలి. మరి హృదయం ఎట్లుండాలి అని అంటే, హృదయానికి ప్రజల బాగోగులపై స్పందించే గుణం ఉండాలి. అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో కొంతకాలం మంచి స్థానం పొందుతారు. మార్దవమైన లక్షణం కలిగి ఉండాలి. సమస్యలు, బాధలతో తన వద్దకు తెచ్చే వినతులను దయార్థ హృదయంతో స్వీకరించాలి. చేసే పనులు, ఆచరణలోనూ దయాగుణం ప్రతిబింబించాలి. కడుపులో అనుంది. నాయకుడికి తన నియోజకవర్గ ప్రజల పట్ల తల్లి లాంటి మనసుండాలి. ఉదాహరణకు, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకొని శత్రువుల బారి నుండి కాపాడుకుంటుంది. పిల్లల భద్రత విషయంలో శత్రువు ఎంత పెద్దదైనా ఆత్మవిశ్వాసాన్ని మదిలో నిలుపుకొని ఎదురుదాడి చేస్తుంది. నాయకుడు కూడా తన పరిధిలోని ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాననే భరోసా ఇచ్చే విధంగా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. మరి చూపు ఎలా ఉండాలి అని అంటే, ప్రజలందరినీ సమదృష్టితో చూడగలగాలి. రానున్న 25 ఏళ్ల కాలానికి ప్రజల అవసరాలు ఎలా ఉంటాయి, అందుకు అనుగుణంగా ఏమి చేయగలమో చూడగలిగే దార్శనిక దృష్టి అవసరం. అర్హులైన, అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించగలగాలి. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయో లేదో గమనించగలగాలి. అనర్హులను కనిపెడితే జాబితా నుంచి తొలగించడానికి కూడా సదా సంసిద్ధంగా ఉండాలి. ప్రజల సమస్యలను వాళ్ళ దృష్టికోణంలో చూసి చట్టసభల్లో వాటికి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. మొత్తానికి తన నియోజకవర్గ ప్రజలపై రాజకీయాలకు అతీతంగా చల్లని చూపు కలిగి ఉండాలి. మరి చెవులు, మంచి మాటలు చేటు కలిగించే చెడు మాటలను వేరు చేసి వినగలగాలి. విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా రెంటినీ సమంగా విని సమతుల్యత పాటించాలి. రామాయణంలో సీతమ్మ గురించి పామరుడైన ఒక పౌరుడు చేసిన వ్యాఖ్యను విన్న శ్రీరాముడు అవి పట్టించుకోవద్దని ఎందరూ వారించిన వినకుండా ప్రజల మనోభావాలకు పాలకులు జవాబుదారుగా ఉండాలనే ఉద్దేశంతో సీతను అగ్ని ప్రవేశం చేయించారని చెప్తాడు. సద్విమర్శలు వచ్చినప్పుడు క్రీడా స్ఫూర్తితో వినాలి, అంటే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ముఖ్యంగా ప్రతిపక్షం చేసే విమర్శలను ఓపికగా విని వాటిలో నిజాలు గుర్తెరిగి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. మరి చేతులు ఎట్లుండాలి అని అంటే,
చేతులకు అవినీతి అక్రమాల మకిలి అంటకుండా చూసుకోవాలి. తన పరిధిలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అభయహస్తం అందించేలా ఉండాలి. ముందు తరాలకు ప్రజాస్వామ్య ఫలాలు అందించేలా ప్రణాళికలు రాయగలగాలి. యువతే దేశానికి బలిమి. మాదక ద్రవ్యాలు, మద్యం మత్తులో పడకుండా వారికి చేయూతనివ్వాలి. చెడు లక్షణాలను నివారించకుండా మంచి లక్షణాల అభివృద్ధిని ఆశించలేం కదా. శిష్ట రక్షణ చేసినట్లు దుష్ట శిక్షణకు వెనుకాడకూడదు. మరి కాళ్ళు ఎలా ఉండాలి అని అంటే తన నడత ఆదర్శంగా ఉండాలి. యథా రాజా తథా ప్రజ అన్నారు పెద్దలు. తాను సన్మార్గంలో అంటే మంచి మార్గంలో నడుస్తూ తన అనుచరులను కూడా అలాగే నడిపించగలగాలి. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వారితో కలిసి ఎంత దూరమైనా నడవగలిగే సత్వ పెంచుకోవాలి. విదేశాల్లో చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులు తమ వ్యక్తిగత పనులకు మార్కెట్, ఇతరత్ర పనులకు బయటకు వెళ్ళినప్పుడు ఎంత సాధారణంగా వెళ్తుంటారో చూస్తుంటాం. అలాంటి నడవడికను అలవర్చుకోగలగాలి. చట్టసభల్లో చట్టాలు రూపొందనున్న సమయానికి ముందే తన నియోజకవర్గంలో పర్యటించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజలకు ఏమి కావాలో బేరీజు వేసుకోవాలి. మొత్తానికి నియోజకవర్గ అభివృద్ధి వైపు వారి ప్రతినిధిగా తన అడుగులు పడాలి. ఇది మిత్రులారా నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే కథనం. మరి ఇటువంటి లక్షణాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకుడా లేకపోతే మీ నాయకుడా చూసి ఓటేయరి. అంతకుమించి ఓటేసినాక మళ్ళీ కనిపించకుండా మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ కనిపిస్తా అనేటోళ్ళకు మాత్రం ఓటేయకురి. ఇది ఈరోజటి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.